బిడ్డ అంజే, జల్దీ రా బిడ్డ, బంగ్లా కాడికి పోవాలి కదా, చీకటి అవుతుంది. వస్తున్నా. అమ్మా రోజు చేసే పనే కదా, నాకు తెలియదా పనికి పోవాలని. ఇవాళ బంగ్లాలో ఉండడానికి ఎవరో వస్తురంట, చూడనికే మంచిగా ఉండాలని తయారవుతున్నా. గట్ల కాదు బిడ్డ, చీకటి అయితే తాత కండ్లు కనపడవు కదా, పుసుక్కున అన్న పడిండనుకో మళ్ళీ మనకే కదా కష్టాలు. కష్టాలు ఎందుకే, నేను లేనా చూసుకోనికి. పరేషాన్ కాకు, నేను బతుకున్న రోజులు నిన్ను తాతను మంచిగా చూసుకుంటా. గా నమ్మకంతోనే బతుకుతున్నా బిడ్డ. అమ్మా ఎడమ కన్నా దూరితే మంచిదా, కుడి కన్నా దూరితే మంచిదా? ఇప్పుడు అవన్నీ ఎందుకు బిడ్డ, చెప్పే. ఆడవాళ్ళకి ఎడం కన్నా దిత్తే మంచిది, మగవాళ్ళకి కుడి కన్నా దిత్తే మంచిది. నాకు పొద్దుగాలకెళ్ళేందుకో ఎడం కన్నా దొరుకుతుంది. నిద్ర లేకపోయినా అదురుతుంది బిడ్డ, జర జల్దీ పోయి తాతను పంపుకో. సరే నేను పోతున్నా. పోతున్నా కాదు, పొయ్యి వస్తా నాలని ఎన్నిసార్లు చెప్పాలే. సరే పోయి వస్తా, సరేనా? జల్దీ పోయిరా బిడ్డ. వదినా వదినా, ఏందొదినా కొడుకు మీద కసుబుసులాడుతున్నావు? ఏం చెప్పాలి వదినా, ఎప్పుడు చూసినా బయటికి పోయేటప్పుడు పోతున్నా పోతున్నా అంటాడు, ఒక్కసారన్నా పొయ్యి వస్తా అనడే. ఏం కాదులే వదినా, అయినా అంజిగాడంటే నీకు మహాపానం. సర్లే గాని ఇదిగో పాలు తోడేయాలి, కాసింత పెరిగి. రాజాలింగ ఈ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ, ఈ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ, శివాశంభులింగ. అరే ఏంద్రా గీడికి పాట పాడకుండా రాలేవారా నువ్వు? తాత పాట పాడుకుంటూ వస్తే కష్టం దూరం మర్చిపోతామే. రే ఇయాల రేపు నాటేసేటోళ్ళు కోతలు కోసేటోళ్ళు కూడా పాటలు పాడతలేరురా. నువ్వేంద్రకి పాటలు నాకు ఎరకలేక అడుగుతా. ఇక చూడు గిట్లరా, ఇక పట్నంకెళ్ళి పెద్ద దొరసానమ్మలు వచ్చిండ్రు, ఇన్నవా? మంచిగా చూసుకోవాలి, మాట రానియద్దు. అసలే పెద్ద దొరసానమ్మ కోపం ఎక్కువ, ఇన్నవా? సరే నువ్వు ఓవే, నేను చూసుకుంటా. ఏం కోపంలో నాకు ఎరకలేక అడుగుతా. ఈ కాలంలో పోరగాలు ఎవ్వర మాటింటలేరు. మేడం 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 ఎవరు? నేను అంజని. ఎవరి అతను? అదేనే, ఆ ముసలోడి మనవాడు అనుకుంటా. ఆహా, ఇలా రా. నేను రాను. ఎందుకో సిగ్గవుతుందా? అయితే మేమే వస్తాం, ఆగు. నువ్వేనా అంజవి? చాలా బాగున్నారా? బాలే ఉన్నారా? లోపలికి రా. నేను రాను. ఎంతసేపు అయినా వీళ్ళు రారేంది? ఇంకా రేడియో తెచ్చుకొని పాటలైనా ఇంటా. బాగా ఎంజాయ్ చేసాం కదా. అంజీ, అరే అంజీ మేడం ఇలా రా. మాకు
కావాలి తీసుకొస్తావా? ఓ ఈ పక్కనే దుకాణం 10 నిమిషాల్లో తీసుకొస్తా మేడం. 4 కాయలు, బత్తీలు, ప్రసాదం తేవాలి. కాయలు బత్తీలు అంటే తెస్తా గానీ ప్రసాదానికి గుడికి పోవాలి కదా మేడం. కాయలు అంటే బీర్లు, బత్తీలు అంటే సిగరెట్లు, ప్రసాదం అంటే అందులోకి తినడానికి స్టఫ్. ఇగో ఈ పేపర్లో ఉన్నవి తీసుకురా. ఆ షాపోడికి చూపిస్తే అన్నీ ఇస్తాడు. ఓ గంట పడుతుంది మేడం, ఊర్లోకి పోయి తీసుకురావాలి. సరే తొందరగా తేవడానికి ట్రై చేయి. గట్లనే మేడం. ఈలోపు రమ్య ఆడదామా? కార్డ్స్ తేలేదు కదనే. ఇప్పుడు ఏం చేద్దామే? మన బాయ్ ఫ్రెండ్స్ ని రమ్మన్నా బాగుండేది, కాస్త టైం పాస్ అన్నా అయ్యేది. స్టార్ట్ చేసింది. మా వాడు వేస్ట్ ఫెలోనే. అదేంటి అలా అంటావు? ఏంటా వాడు? అమ్మా అమ్మా పని అయిపోయింది, వెళ్తున్నా. సరే. వీడేంటి ఎప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో. హలో, ఏంటి అమ్మాయి గారు ఈరోజు కాలేజీకి రాలేదు? ఆ అబ్బాయి గారిని వదిలించుకుందామని. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఓకే కూల్ కూల్. ఇది సరదాగా అన్నాలే బాబు. అమ్మా నాన్న ఊరెళ్ళారు. 2 days వరకు కాలేజ్కి రావడం కుదరదు. వీడేంటి 2 మాటలకే పెట్టేశాడు? హాయ్. హే ఏంటి సడన్ షాకింగ్? కమింగ్. మీ సిస్టర్ లేదా? లేదు, కాలేజ్కి వెళ్ళింది. ఓ, నువ్వు కూర్చొని టీవీ చూస్తుంటే నేను కాఫీ తీసుకొస్తాను. ఓకే. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలి. లతేంటి రమేష్కి బ్రేకప్ చెప్పేసిందంట. మీ అమ్మాయిలందరూ ఇంతే కదా, ఎవడో బాగున్నాడు దొరుకుంటాడు, అందుకే బ్రేకప్ చెప్పింది. సరే మా ఇల్లు చూపిస్తా పదా. పద. ఇది మా డైనింగ్, ఓ. అది మా కిచెన్. మా అవునా? రూమ్స్ చూపిస్తా పదా. పద. ఇది మా పేరెంట్స్ బెడ్రూమ్. ఓకే. నా బెడ్రూమ్ చూపిస్తారా? పద. ఇదే నా బెడ్రూమ్. సూపర్బ్, నీలాగే. అవునా? ప్రకాష్ ప్లీజ్ వద్దు. ప్రకాష్ వద్దు వద్దు. ప్రకాష్ వద్దు. ప్రకాష్ వద్దు వద్దు వద్దు. ప్రకాష్ వద్దు. అది జరిగింది.